జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. Hello. Hi. Oh. Meera. Hello sir. నేను మీరాని సక్కుబాయిని కాదు. ఐమ్ శశి శశిరేఖ. ఏంటి మీకు నా ఫోన్ నంబర్ ఎలా తెలిసింది? మనసుంటే మార్గం ఉంటుంది సార్. ఇట్స్ ఓకే, బట్ హౌ? మనం రోడ్డు మీద కలిసినప్పుడు మీ కార్ వెనుక మీ కంపెనీ పేరు చూశాను. ది గ్రేట్ రామ్ గారి కంపెనీ తెలిసాక నంబర్ తెలుసుకోవడం ఎంతసేపు అదన్నమాట. గుడ్ గుడ్. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? దిస్ ఇస్ టూ మచ్. నాలాంటి అందమైన ఆడపిల్ల సరదాగా ఫోన్ చేస్తే ఎందుకు కాల్ చేశారని అడుగుతారా? ఐఎమ్ హర్ట్. అబ్బో, మీకు కోపం పిలిస్తే పలుకుతుంది అనుకుంటాను. మరి కోపం కాకపోతే ఇంకేంటి? ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇప్పటికైనా చెప్తారా? మీరు నా దగ్గర ఒకటి మర్చిపోయారు. నేనేం మర్చిపోయాను? మీరు ఈ రిస్ట్ వాచ్ ని కార్ టైర్ చేంజ్ చేసేటప్పుడు నా చేతికిచ్చారు కదా, మళ్ళీ తీసుకోవడం మర్చిపోయారు. అందుకే కాల్ చేశాను. ఓ, అది మీ దగ్గర ఉందా? నేనెక్కడో వదిలేశానేమో అనుకుంటున్నాను. చెప్పండి, మీ రిస్ట్ వాచ్ ని మీకు ఎలా అందించాలి? అలాగే అండి, కలుద్దాం. రియల్లీ? ఆఫ్ కోర్స్. చెప్పండి, ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం, ఎలా కలుద్దాం? మీకు చాలా స్పీడ్ ఎక్కువ అనుకుంటాను. మరి నేను అందరిలాంటి ఆడపిల్లని అనుకున్నారా? శశిరేఖ, వన్ అండ్ ఓన్లీ వన్ పీస్. చూడగానే అనుకున్నాను. ఏమనుకున్నారో? ఈ వన్ అండ్ ఓన్లీ పీస్ కి కొంచెం దూకుడు కూడా ఎక్కువే అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. రేపు మీరు ఫ్రీయేనా? యా, చెప్పండి, ఎక్కడ కలుద్దాం? కాఫీ షాప్లో. ఓకే, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సీ యూ. బాయ్. సీ యూ. ఏంటి నవ్వుతున్నావు? మొత్తం విన్నావా? అంతా విన్నాను. మొత్తానికి నువ్వు భలే కిల్లాడివే. ఏమంటున్నావు? నా మాట నిజమే కదా. బాగుందే, సూపర్ గా ఉంది నీ ప్లాన్. ప్లానా? ప్లాన్ ఏంటి? ఏంటో నీ హీరోకి తెలియదేమో కానీ నీ రూమ్మేట్ ని, నీ బెస్ట్ ఫ్రెండ్ ని నాకు మాత్రం తెలిసిపోతుందిలే. ఏంటి? ఏం తెలుసు నీకు? ఏంటా, నీ హీరో వచ్చే దారిలో నువ్వు కాపు కాయడం, నీ కార్ టైర్లో నువ్వే గాలి తీయడం, పంచర్ అయిపోయినట్టు నాటకమాడ్డం, తన చేత కావాలనే నీ కారుకి స్టెపిని వేయించటం, పక్కనే కూర్చొని కబుర్లు చెప్తూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడ్డం, తనని ఇంప్రెస్ చెయ్యాలని హస్కీగా మాట్లాడ్డం, ఫైనల్ గా అతని రిస్ట్ వాచ్ ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకొని ఇప్పుడే గుర్తొచ్చినట్టు ఫోన్ చేసి మళ్ళీ కలుద్దామని అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోవడం. అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయిందిగా. ఓయ్, ఇక చాలు. ఇదంతా నేను నీకు చెప్పి తప్పు చేశాను అనిపిస్తుంది. నేను చెప్పిందంతా చెప్పి నాకే కౌంటర్ ఇస్తావా? కంగారు పడకే, నేను నీ సీక్రెట్స్ ని ఎవ్వరికి చెప్పనులే. ప్రొసీడ్. ఏంటోనే, నా కోసం ఎంతో మంది కుర్రాళ్ళు ట్రై చేసినా ఎప్పుడు నాలో ఇలాంటి ఫీలింగ్స్ కలగలేదు. కానీ ఆ రామ్ని చూస్తే మాత్రం
ఫ్లాట్ అయిపోయాను అనిపిస్తుంది. ఆహా, అంత నచ్చేసాడా? పడిపోయానే బాబు అంటే నచ్చేసాడా అంటావేంటే? ఇంకెందుకే డిలే? రేపు కలుస్తారుగా కాఫీ షాప్ లో, అక్కడ ఓపెన్ అయిపో. ఆడపిల్లని నేను బయటపడిపోతే ఏం బాగుంటుంది? ఏంటే ఫోజ్ కొడుతున్నావా? నువ్వేమైనా అనుకో, నేను మాత్రం డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేను. ఆ మాటకొస్తే ముందుగా ప్రపోజ్ చేయాల్సింది బాయ్సే కదా. అయితే నీకీ జన్మకి పెళ్లి కాదే. హోయ్, ఏంటి అంత మాట అనేసావ్? చిచి, తప్పుగా అనుకోకే. నువ్వు ప్రపోజ్ చేయక, నీ హీరో ప్రపోజ్ చేయక మీ మధ్య లవ్ ముందుకు సాగేదెలాగే? సినిమాల్లో చూడట్లేదే? ఇలా కలుస్తారు, అలా టచ్ చేసుకుంటారు, నెక్స్ట్ ఒక పాట వేసుకుంటారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు హీరో హీరోయిన్లు. మరి నీ కథకి నువ్వే హీరోయిన్వి, అతనే నీ హీరో. సో మీ మధ్య దూరం తొలగిపోవాలంటే నువ్వొక స్టెప్ ముందుకేసి తనకి దగ్గర కావాల్సిందే. లేకపోతే వెయిటింగ్ 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 లోనే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ కావడం కాదే, ఇప్పుడే నా టైం మొదలైంది. నా లవ్ సక్సెస్ అవ్వడానికి ఈ రిస్ట్ వాచ్ హెల్ప్ చేస్తుంది. అబ్బచ్చా, ఎలా ఎలా? చెప్పను, అది టాప్ సీక్రెట్. అవునా? పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు. అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు, ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు. బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది. ఆ ఊళ్ళో ఇంకా ఎవరు బతకలేక ఈ ఊరు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తున్నావు తాతయ్య? ప్రవచనాలు వింటున్నాను రా. అవి వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మనసు సంగతి సరే, శరీరం సంగతి ఏం చేసావు? నువ్వు ఇవాళ వాకింగ్ చేసావా? లేదురా, బాగా కీళ్ళ నొప్పులు ఉండడంతో ఈరోజు వెళ్ళలేకపోయాను. ఇదే మాట మొన్న కూడా చెప్పినట్టు గుర్తుందే తాతయ్య. కీళ్ల నొప్పులని వాకింగ్ మానేస్తే బాడీ కండిషన్లో ఉండదు. ఆ మాట నీకెన్నిసార్లు చెప్పాలి? అది అలా గట్టిగా అడగరా. నేనేమో మెల్లగా టాబ్లెట్ వేసుకో అన్నా, వాకింగ్ చేయండి అన్నా నా మాటని పట్టించుకోవడమే లేదు. అవును రాంబాబు గారు, పెద్దయ్య గారు ఈ మధ్య గదిలోంచి బయటకు రావడమే మానేశారు. ఇట్టా ఉండడం మంచిది కాదని అమ్మగారు చెప్పడం నేను విన్నాను కాదేటి? అంతేకాదన్నయ్యా, నేనెప్పుడైనా గుర్తు చేయాలని చూస్తే నా మీద కోప్పడుతూ గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు నువ్వొచ్చి నాకు చెప్తున్నావేంటి అని, నా ఆరోగ్యం గురించి నాకు తెలీదా అని నా నోరు ముయించేవాడు. అబ్బా ఆపండి. ఇదిగో ఇలా అందరూ కలిసి పెద్దాయన్ని నిలదీస్తారేంటి? ఏదో ఓపిక లేనప్పుడు అలా అంటారు. అంత మాత్రానికే ఏదో తప్పు చేసినట్టు నిలదీయాలా? నాన్నా, నువ్వు కాసేపు తాతయ్యని సపోర్ట్ చేయడం ఆపే. నీ సపోర్ట్ వల్లే ఆయన గారికి హెల్త్ పట్ల అశ్రద్ధ పెరిగిపోతుంది. రేయ్, నాకేమైందిరా? చూడండి, ఉక్కులా ఉన్నాను. నాకేంటి? ఒకప్పుడు ఊరి మొత్తాన్ని శాసించిన చెయ్యిరా ఇది. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అదిగో ఆ బిగించిన చెయ్యి చూడు ఎలా వణుకుతుందో. అవును, బీపీ టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకుంటున్నావా? వేసుకుంటున్నారా? నువ్వు అప్పుడు తెచ్చిచ్చావు కదా. అవునా? రతాలు, వెళ్ళి టాబ్లెట్స్ బాక్స్ తీసుకురా. అట్టాగి బాబు.